రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులైన బత్తుల బలరామకృష్ణ గారు బురుపూడి గ్రామానికి విచ్చేశారండి. 56 లక్షల వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి పిండి వంటలు అందించామండి. కానీ ఆ పిండి వంటలన్నిటినీ కంటే కేశవరావు గారికి ఇచ్చారండి. ఎందుకంటే తమకంటే పెద్ద వయసు వారిని గౌరవించాలన్న చెప్పిన మాట ఎమ్మెల్యే గారు ఎంత పెద్ద మనసు అనేది మేము సంతోషించామండి. మరి అనంతరం ఎమ్మెల్యే గారు కార్యక్రమంలో పాల్గొని మా యొక్క కూటమి నాయకులతోనూ, జనసేన నాయకులతోనూ, వీర మహిళలతోనూ మరి ఫొటోస్ దిగి సన్మానం కూడా చేయడం జరిగిందండి. సార్కి మా యొక్క గ్రామ సమస్యలన్నిటిని కూడా డాక్టర్ అడప శ్రీనివాస్ గారు మరియు కంటే కేశవరావు గారు చెప్పడం జరిగిందండి. మా యొక్క గ్రామ సమస్యలన్నిటిని కూడా విని ఎమ్మెల్యే గారు పేపర్ మీద పెన్న పెట్టుకుని రాసుకునే విధానం మాకెంతగానో నచ్చిందండి. మరి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి మరి సేవలు అందిస్తున్న బత్తుల బలరామకృష్ణ గారు మా గ్రామానికి విచ్చేయడం మాకు ఎంతగానో సంతోషం, అదృష్టంగాను భావిస్తున్నామండి. మరి అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మేమెప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మరి సంక్షేమ పథకాలన్నిటినీ కూడా ప్రజలకు అందేలాగా మేము నిరంతరం కష్టపడతామని చెప్పి మా గ్రామానికి ఉన్న సమస్యలన్నిటిని కూడా తీరుస్తామని మాట ఇవ్వడం జరిగిందండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారిలో రోడ్డును కూడా ప్రత్యేకంగా వేయిస్తామని, సమస్యను తీరుస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉందండి. అనంతరం సభ కంటిన్యూ అయిందండి.